Discuss one important topic, Andy. So this is about multiple primary ledgers, multiple legal entities, and multiple business units. Okay. So what is occurrence and when we needed this multiple primary ledger, legal entities, and a business unit? So first of all, మనం ఇక్కడ డివిజన్ అంటే ఏంటి, ప్రైమరీ లెడ్జర్ అంటే ఏంటి, లీగల్ ఎంటిటీ ఏంటి, బిజినెస్ యూనిట్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉండేదో చూద్దాం. సో సో ఈ రోజు సెషన్ లో మనం కవర్ చేయబోయేది సింగిల్ డివిజన్ అండ్ మల్టిపుల్ డివిజన్. సో ఇవి ఎప్పుడు అవసరం అవుతుంది, సింగిల్ డివిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది, మల్టిపుల్ డివిజన్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, అండ్ సింగిల్ ప్రైమరీ లెడ్జర్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ సింగిల్ లీగల్ ఎంటిటీ అండ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్, సింగిల్ బిజినెస్ యూనిట్ అండ్ మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్. సో ఈ రోజు సెషన్ కొంచెం లెందీ ఉంటుంది. ఓకే, సో బీ ప్రిపేర్డ్. సో డివిజన్ అండి. సో సింగిల్ డివిజన్, ఇఫ్ యూ టేక్ సింగిల్ డివిజన్, ఓకే, ఒక బిజినెస్ ప్రాసెస్ అనుకోవచ్చు. బిజినెస్ ప్రాసెస్ లో జనరల్ గా మనకు ఒక ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్ ఉంటుంది సింగిల్ బిజినెస్ యూనిట్ లో. బట్ మల్టిపుల్ డివిజన్స్ అంటే ఏ కేసులో మనం మల్టిపుల్ డివిజన్స్ కింద కన్సిడర్ చేస్తాం? ఓకే, లెట్స్ ఏ ఒక ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి. ఒక ఏబిసి లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. సో కంపెనీ మల్టిపుల్ నేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. మల్టిపుల్ నేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. లెట్స్ ఏబిసి అనే లిమిటెడ్ కంపెనీ మనకి యుఎస్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది, అండ్ యూకేలో కూడా ఎస్టాబ్లిష్ అయింది. అంటే 3 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయింది. సో బేస్డ్ ఆన్ కంట్రీ, డివిజన్ నథింగ్ బట్ మనం కంట్రీని ఒక కంట్రీని ఒక డివిజన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒక కంట్రీని ఒక డివిజన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో యూకే డివిజన్, యుఎస్ డివిజన్. ఓకే, ఈ 2 డివిజన్స్ కి సంబంధించి యూకేకి సంబంధించి సపరేట్ గా ప్రైమరీ లెడ్జర్ ఉంటుంది, లీగల్ ఎంటిటీ ఉంటుంది, బిజినెస్ యూనిట్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మనకి అదే యుఎస్ కి సంబంధించి, ఇది యూకే అనుకోండి, ఇది యుఎస్ కి సంబంధించి సేమ్ ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ యూకే అండ్ దిస్ ఈజ్ యుఎస్. సో బిజినెస్ ప్రాసెస్ అన్నమాట సేమ్. మేబీ ఒక ఐటీ కంపెనీ తీసుకోండి, లెట్స్ సే ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్ యూకేలో నడుస్తుంది అండ్ యుఎస్ లో కూడా నడుస్తుంది. ఓకే, సేమ్ లెట్స్ సే అది మనకి యుఎస్ లో ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. యుఎస్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఓకే, యుఎస్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది, బట్ అది యుఎస్ లో ఉంది, ఇండియాలో ఉంది, యూకేలో ఉంది, అండ్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది. మల్టిపుల్ కంట్రీస్ లో ఉంది. సో ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క డివిజన్ కింద కన్సిడర్ చేస్తాం. ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క డివిజన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ప్రతి డివిజన్ కి సంబంధించి ఒక ప్రైమరీ లెడ్జర్ ఉంటుంది, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉంటాయి, మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్. ఓకేనా? సో ఐ హోప్ మీరు నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. నోట్బుక్ లో నోట్ చేసుకుంటుంటే బెటర్. ఓకే, సో each division can have multiple primary ledgers, multiple legal entities, and multiple business units. సో డివిజన్ నేను కంట్రీ బేస్ చేసుకొని చెప్పా. అంటే ఒక కంపెనీ మల్టిపుల్ నేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయితే మనం ఈచ్ కంట్రీని ఒక డివిజన్ కింద కన్సిడర్ చేస్తాం. అట్ ది సేమ్ వే, లెట్స్ సే ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ తీసుకుందాం అనుకోండి. ఎల్ఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకుందాం. ఎల్ఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కన్స్ట్రక్షన్ ఒక కేటగిరీ ఉంది, కన్స్ట్రక్షన్ ఆ, ఒక ప్రాసెస్ ఉంది. తర్వాత ఐటీ సర్వీసెస్ కి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంది, ఫైనాన్స్ కి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంది, మెట్రోకి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంది. అంటే దీస్ ఆర్ డిఫరెంట్ బిజినెసెస్ అండి, డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అంటే మనకి ఫ్లైఓవర్స్, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ ఇవన్నీ కట్టేది ఎలాంటి కంపెనీ వాడు. ఓకేనా? అది కన్స్ట్రక్షన్స్ వేరే. తర్వాత వచ్చేసరికి ఐటీ సర్వీసెస్ ఉంటాయండి. ఎలాంటి ఇన్ఫోటెక్ ఉంది, ఎలాంటి ఎల్టీఎంఐటీ అని చెప్పి. ఓకే, సో ఇది ఓన్లీ ఐటీ సర్వీసెస్. ఈ కన్స్ట్రక్షన్స్ లో పనిచేసే
ప్రైమరీ లెడ్జర్ కానీ లీగల్ ఎంటిటీకి కానీ ఎంప్లాయీస్ కానీ ఈ ఐటీ సర్వీసెస్ లో పనిచేసే వాళ్ళకి సంబంధమే ఉండదు. ఇది సపరేట్ బిజినెస్ ప్రాసెస్, అది సపరేట్ బిజినెస్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి మనకి ఫైనాన్స్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మార్టిగేజెస్ ఇవన్నీ ఏమంటారు పర్సనల్ లోన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటది ఎల్ఎన్టీ ఫైనాన్స్. సో దానికి కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రాసెస్ కి అండ్ ఐటీ సర్వీసెస్ కి సంబంధించి ఎలాంటి రిలేషన్ ఉండదు. అండ్ ఇంకోటి మెట్రో ఉండదు. ఎల్ఎన్టీ మెట్రో ఢిల్లీ అండ్ హైదరాబాద్ వీటిలో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ మనకి ఎల్ఎన్టీ మెట్రోనే నడుస్తుంది. ఓకేనా, వాళ్ళు డెవలప్ చేసింది అది. సో దానికి కన్స్ట్రక్షన్ దానికి అండ్ ఐటీ సర్వీసెస్ కి ఫైనాన్స్ కి రిలేషన్ ఉండదు. సో అది సపరేట్ బిజినెస్ ప్రాసెస్. సో ఇప్పుడు ఎల్ఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మనం ఈచ్ బిజినెస్ ప్రాసెస్ ని ఒక డివిజన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో దీన్ని నేను ఈ డివిజన్ ని ఓకే కన్స్ట్రక్షన్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే, ఒక డివిజన్ ని నేను ఐటీ సర్వీసెస్ కింద కన్సిడర్ చేస్తాను. ఒక డివిజన్ ని ఇంకొకటి ఫైనాన్స్. సో ఇలా నేను డిఫరెంట్ డివిజన్స్ ని డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్ ని ఒక్కొక్క డివిజన్ గా కన్సిడర్ చేస్తాను. సో ఈచ్ డివిజన్ లో డివిజన్ నథింగ్ బట్ బిజినెస్ ప్రాసెస్. ఈచ్ బిజినెస్ ప్రాసెస్ లో మనకి మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్ ఉండొచ్చు, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉండొచ్చు, ఆర్ యూ కెన్ మెయింటైన్ వన్ ప్రైమరీ లెడ్జర్ వన్ లీగల్ ఎంటిటీ. మేక్ షూర్ ఈచ్ డివిజన్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్. సో సింగిల్ డివిజన్ అనుకోండి, మన కంపెనీ ఏబిసి అండ్ ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. దర్ ఈస్ నో అదర్ బ్రాంచెస్ ఇన్ అరౌండ్ ఎంఎన్సీ లెవెల్ ఏమంటారు మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ ఏబిసి లిమిటెడ్ కి సంబంధించి ఏమీ లేవు. ఓన్లీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది, ఇండియాలోనే ఫంక్షన్ అవుతుంది. కాబట్టి దెర్ ఈస్ నో అదర్ డివిజన్ రిక్వైర్డ్. ఈవెన్ బిజినెస్ ప్రాసెస్ ఒకటే, మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్లు కూడా లేవు. సెకండ్ సినారియో. సో కాబట్టి మనం ఒక డివిజన్ ఒకటే ప్రైమరీ లెడ్జర్, ఒకటే లీగల్ ఎంటిటీ ఇలా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా, సో అది సింగిల్ డివిజన్. ఇవి మల్టిపుల్ డివిజన్ ఉండటానికి అదొక ఒక రీజన్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డివిజన్ అండి, సింగిల్ డివిజన్ అండ్ మల్టిపుల్ డివిజన్. నెక్స్ట్ సింగిల్ ప్రైమరీ లెడ్జర్ అండ్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్. లెట్స్ సే ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందండి. సో ఎప్పుడైనా మనకి ఒక ప్రైమరీ లెడ్జర్ కాన్ఫిగర్ చేయాలంటే, సో మనం సెటప్స్ కంప్లీట్ చేసాం, ప్రైమరీ లెడ్జర్ ని కాన్ఫిగర్ చేసాం. ఓకేనా, సో వెన్ వి కాన్ఫిగర్ ప్రైమరీ లెడ్జర్ మనకి మెయిన్ గా 4 కాంపోనెంట్స్ ని కన్సిడర్ చేస్తాం. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ ప్రైమరీ లెడ్జర్? కెన్ ఎనీబడి ఆన్సర్? 4Cs. ఓకే, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, కరెన్సీ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్. ఈ 4Cs ఇంపార్టెంట్, మ్యాండేటరీ. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి క్రియేట్ చేయం. సో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ముందుగానే మనం కాన్ఫిగర్ చేసిన వాటిని డ్రాప్ డౌన్ నుంచి మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ 4Cs లెట్స్ ఇప్పుడు మన కంపెనీ బేస్ చేసుకొని మనం మల్టిపుల్ క్యాలెండర్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ కరెన్సీస్ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మన కంపెనీ మల్టీనేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సో నవేడేస్ కంపెనీస్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉంటున్నాయి కదా. సో అలాంటి కేసులో మనకి ఒకే కంట్రీలో మన కంపెనీ పనిచేయాలంటే కుదరదు, మల్టీనేషనల్స్ లో మన కంపెనీ పనిచేస్తూ ఉండదు. సో సేమ్ ఈఆర్పి అప్లికేషన్ మనం ఇప్పుడు ఏదైతే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇదే అప్లికేషన్ అరౌండ్ ది వరల్డ్ అన్ని కంట్రీస్ లో ఇదే అప్లికేషన్ యూజ్ చేయాలి. కాకపోతే మనకి కొంచెం ఈ ప్రైమరీ లెడ్జర్ లెవెల్లో కంట్రీస్ లెవెల్లో డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. సో ఆ సెటప్స్ ఏంటో చూద్దాం. లెట్స్ ఇప్పుడు మనది ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఉందండి. సో మీకు 4Cs ఐడియా ఉంది కదా. ఒక ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మనకి క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, కరెన్సీ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్ కావాలి. లెట్స్ ఏబిసి లిమిటెడ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఏబిసి లిమిటెడ్ కంపెనీ మనం ప్రజెంట్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసాం.
ఇండియాలో నడుస్తుంది ఏబిసి లిమిటెడ్ కంపెనీ. ఓకే, కరెన్సీ సేమ్ కరెన్సీ, ఐ ఐఎన్ఆర్ కరెన్సీ. ఓకేనా, కరెన్సీ వచ్చేసరికి ఏముందండి, ఐఎన్ఆర్ కరెన్సీ. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ సేమ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడ చూడండి. ఓకే, సో ఏబిసి లిమిటెడ్ కంపెనీకి సంబంధించి మనం ఒక క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్నాం, ఏప్రిల్ టు మార్చ్. సో ఇండియాలో ఉన్న మీరు ఏ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసిన, లెట్స్ సే మన ఏబిసి లిమిటెడ్ కంపెనీ టిఎస్ ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఎట్లా ఒక 5 స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది మన కంపెనీ. సో ఈవెన్ 5 స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నా కానీ, ఓకే, మనం ఇండియాలో ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఒకటే క్యాలెండర్ ఫాలో అవ్వచ్చు, ఏప్రిల్ టు మార్చ్. దట్ ఈస్ అవర్ ఫినాన్షియల్ క్యాలెండర్. ఓకే, అకౌంటింగ్ క్యాలెండర్. అండ్ 6 సెగ్మెంట్స్ అండి, అన్ని స్టేట్స్ కి సంబంధించి లెట్స్ సే 6 సెగ్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో దెర్ ఈస్ నో అదర్ సెగ్మెంట్స్, దట్స్ ఫైన్. అండ్ కరెన్సీ కూడా మారదు, సేమ్ కరెన్సీ, ఇండియా మొత్తం ఒకటే కరెన్సీ, ఐఎన్ఆర్ కరెన్సీ. సో ఈ ఫోర్సెస్ మారినప్పుడు మీరు ఎన్ని చోట్ల, ఓకే, ఎన్ని స్టేట్స్ లో మీరు బిజినెస్ ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ, ఓకే, ఒకటే ప్రైమరీ లెడ్జర్ మెయింటైన్ చేయొచ్చు. సింగిల్ ప్రైమరీ లెడ్జర్ మెయింటైన్ చేయడానికి ఉన్న ఫ్యాక్టర్ ఇది. సో మీరు మల్టీ స్టేట్స్ లో బిజినెస్ ఆపరేషన్స్ నడుపుతున్నప్పటికీ మీరు ఒకటే క్యాలెండర్, ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒకటే కరెన్సీ, ఒకటే అకౌంటింగ్ మెన్షన్, అకౌంటింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నారు అంటే దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ మల్టిపుల్ లెడ్జర్స్, మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్. యూ కెన్ మెయింటైన్ సింగిల్ ప్రైమరీ లెడ్జర్. సో ఈ కేసులో మనకు మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ కావాలంటే ఏదన్నా రీజన్ ఏదన్నా అంటే ఈ 6 సెగ్మెంట్స్ అండి. ఒకవేళ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమన్నా డిఫర్ అయింది అనుకోండి, అంటే సో టిఎన్ వాడు నాకు ఏమంటారు, నాకు 6 సెగ్మెంట్స్ కావాలి, ఓకే, మహారాష్ట్ర వాడు వచ్చి నాకు 5 సెగ్మెంట్స్ చాలు అంటాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, డిఫర్ అయిపోయింది. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏడుకు వచ్చేసరికి 5 సెగ్మెంట్స్ కావాలి, ఇక్కడ 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ మారిపోతుంది కాబట్టి అగైన్ ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి 5 సెగ్మెంట్స్ అవసరం అవుతాయి, దీనికి సపరేట్ గా ఇంకో ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 4 C's లో ఏ సి అయినా కానీ డిఫర్ అవుతుంది, మారిపోతుంది, మల్టిపుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనుకుంటే డెఫినెట్ గా ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేట్టు చెప్తా. ఈచ్ సినారియో అంటే ఈచ్ కాంపోనెంట్ సినారియో చూసి చెప్తా. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసరికి క్యాలెండర్ గురించి మాట్లాడదాం. లెట్స్ సే మనకి మల్టీ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్ కావాల్సిన సినారియో ఏంటి. లెట్స్ సే మనకి XYZ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ కంపెనీ యుఎస్ లో, ఆస్ట్రేలియాలో అండ్ ఇండియాలో, ఈ 3 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయింది. XYZ కంపెనీ యుఎస్ లో, ఆస్ట్రేలియాలో అండ్ ఇండియాలో, ఈ 3 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయింది. అయితే కంట్రీస్ మారినాయి కాబట్టి ఆటోమేటిక్ గా కరెన్సీస్, ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకుంటుంది ఏంటంటే క్యాలెండర్ అండి. ఓకే, క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి క్యాలెండర్ ఏముంటుంది, యుఎస్ లో జనవరి టు డిసెంబర్, ఓకే, ఆస్ట్రేలియా వచ్చేసరికి జూలై టు జూన్ ఉంటుందండి వాళ్ళ క్యాలెండర్, ఇండియా వచ్చేసరికి ఏప్రిల్ టు మార్చ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు నేను కాన్ఫిగర్ చేసినప్పుడు సోనీ క్యాలెండర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను. ఈ సినారియోలో నేనేం క్రియేట్ చేయాలి, XYZ యుఎస్ క్యాలెండర్, XYZ ఆస్ట్రేలియా క్యాలెండర్, XYZ ఇండియా క్యాలెండర్, అలా 3 క్యాలెండర్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఎందుకోసం అంటే మనకి 3 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయింది, డెఫినెట్ గా క్యాలెండర్స్ మారిపోతాయి. క్యాలెండర్స్ మారిపోతున్నాయి కాబట్టి ఈచ్ క్యాలెండర్ సంబంధించి ఒక ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి చార్ట్ ఆఫ్ అకౌంట్. సో లెట్స్ ఏ యుఎస్ కంపెనీ అన్ని మనకి, లెట్స్ ఏ ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ యుఎస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి, అన్ని మిగతా క్యాలెండర్ కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, అకౌంటింగ్ మెథడ్ కానీ ఇవన్నీ ఒకటే కావాలి, ఒకటే యూజ్ చేస్తున్నాం. బట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మాత్రం మారిపోతుంది. మల్టిపుల్ కంట్రీస్ కి సంబంధించి మల్టిపుల్ సెగ్మెంట్స్ అవసరం అవుతాయి. 5 సెగ్మెంట్స్, 4 సెగ్మెంట్స్, 6 సెగ్మెంట్, ఇట్లా
సెగ్మెంట్స్ లెవెల్లో చేంజెస్ వచ్చినాయి. సో మనం ఏం చేయాలి, ఈ 3 సెగ్మెంట్స్ కి సంబంధించి అంటే మీ 3 టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ కి 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నథింగ్ బట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాదు, మొత్తం కాదు, స్ట్రక్చర్ ఒకటే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే స్ట్రక్చర్ ఇన్స్టాన్సెస్ మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు. సేమ్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి మల్టిపుల్ స్ట్రక్చర్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు. సో ఆ స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ మారిపోతుంది కాబట్టి అగైన్ మనకి మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ అకరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వస్తే కరెన్సీ. ఆబ్వియస్ గా ఇక్కడ మనకి యుఎస్ కి సంబంధించి యుఎస్డి ఉంటుంది, ఆస్ట్రేలియాకి సంబంధించి ఏయుడి ఉంటుంది, ఇండియాకి సంబంధించి ఐఎన్ఆర్ ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ ఉన్నప్పటికీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవన్నీ సేమ్ ఉన్నప్పటికీ బట్ కరెన్సీస్ మారిపోయినాయి అనుకోండి, ఫంక్షనల్ కరెన్సీస్ మారిపోయినాయి అనుకోండి, అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్. ఈవెన్ అకౌంటింగ్ మెథడ్స్ మారినా కానీ మనకి ప్రైమరీ లెడ్జర్ మల్టిపుల్ కావాల్సి వస్తుంది. సింపుల్ గా యాజ్ సింపుల్ యాజ్ ఈ 4Cs లో ఏది డిఫర్ అయినా కానీ, ఏది లెట్స్ సే మనకి మల్టిపుల్ నేషన్స్ లో కానివ్వండి, మల్టిపుల్ నేషన్స్ లో వర్క్, లెట్స్ సే మనకి యుఎస్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయండి. అంటే యుఎస్ రిలేటెడ్ అంటే నార్త్ ఇండియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇట్లా ఇక్కడ కంట్రీస్, కొన్ని కంట్రీస్ ఉంటాయి. కంట్రీస్ చేంజ్ అయినా కానీ వాళ్ళ కరెన్సీ చేంజ్ అవ్వదు, సేమ్ కరెన్సీ ఉంటుంది, సేమ్ క్యాలెండర్స్ ఉంటాయి. సో అలాంటి కేసులో కూడా మనం మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ ఎప్పుడు క్రియేట్ చేయగలమండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫర్ అయినప్పుడు. ఓకేనా. సో ఈ 4Cs ఎప్పుడైతే ఒకటి మల్టిపుల్ క్రియేట్ చేయాల్సి వస్తుందో, ఓకే, ఈ 4Cs ఎప్పుడైతే మల్టిపుల్ క్రియేట్ చేయాల్సి వస్తుందో, డెఫినెట్ గా మల్టిపుల్ క్రియేట్ చేసామంటే డెఫినెట్ గా మనం మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సింది. ఓకేనా. సో దిస్ ఈస్ ద సినారియో. ఇక్కడ మనకి సింగిల్ ప్రైమరీ లెడ్జర్ లో ఎలా ఉంటుందండి కేసు, డివిజన్ లో ప్రైమరీ లెడ్జర్ ఉంటుంది, లీగల్ ఎంటిటీ అండ్ సబ్ బిజినెస్ యూనిట్. సో లెట్స్ సే బిజినెస్ యూనిట్ లో మనకి ఏం జరుగుతుంది అంటే ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మనకి పర్చేస్ జరిగిన, పేమెంట్స్ జరిగిన, ఇన్వాయిసెస్, సేల్స్ ఇన్వాయిస్ జరిగిన, సేల్స్ సంబంధించి రిసీట్స్ వచ్చిన, సో ఈ యాక్టివిటీస్ అన్ని ఎక్కడ జరుగుతాయండి, బిజినెస్ యూనిట్స్ లెవెల్లో జరుగుతాయి. బిజినెస్ యూనిట్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మనకి త్రూ లీగల్ ఎంటిటీ, అంటే ప్రతి బిజినెస్ యూనిట్ కి ఒక లీగల్ ఎంటిటీ ఉంటుంది. ప్రతి బిజినెస్ యూనిట్ కి అట్లీస్ట్ 1 లీగల్ ఎంటిటీ ఉంటుంది. మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉండవండి, ఒక్క లీగల్ ఎంటిటీ ఉంటుంది. సో ఈ లీగల్ ఎంటిటీ త్రూ మనకి ప్రైమరీ లెడ్జర్ లోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ డివిజన్ కి సంబంధించి నేను రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఈ ప్రైమరీ లెడ్జర్ లో ఉన్న డేటా, అంటే ఈ బిజినెస్ యూనిట్ లో ఉన్న డేటా మొత్తం మనకి ప్రైమరీ లెడ్జర్ త్రూ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఏది ఇక్కడ సింగిల్, అంటే సింగిల్ ప్రైమరీ లెడ్జర్ లీగల్ ఎంటిటీ బిజినెస్ ఉన్న సినారియో. ఇఫ్ యూ కన్సిడర్ మల్టిపుల్, సో మల్టిపుల్ అంటే ఒక నిమిషం ఆగండి. ఓకే, రైట్. సో డివిజన్ ఒకటే ఉందండి, డివిజన్ ఒకటే బిజినెస్ ప్రాసెస్, బట్ కంట్రీస్ డిఫరెంట్ అవటం వల్ల మనం ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఐ మీన్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఇందాక ఒక సినారీ చెప్పాను కదా, ఇక్కడ మనకి మల్టిపుల్ నేషన్స్ లో ఉండటం వల్ల మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేసి వచ్చింది. సేమ్ ఇక్కడ నేను యుఎస్, ఇండియా, యూకే, ఇలా 3 కంట్రీస్ సంబంధించి 3 ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ చేశాం. ఎందుకంటే కంట్రీస్ మారిపోయినాయి, కరెన్సీస్ మారిపోతాయి, ఈవెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా మారేదానికి అవకాశం. ఓకే. సో ఈచ్ ప్రైమరీ లెడ్జర్ డిఫర్ అయిందంటే మనం సపరేట్ గా ఒక మల్టిపుల్ లైక్ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసామంటే డెఫినెట్ గా ఒక ప్రైమరీ లెడ్జర్ ఒక లీగల్ ఎంటిటీ లింక్ ఉండాల్సిందే. ఓకే. సో మీరు లీగల్ ఎంటిటీ కాన్ఫిగర్ చేసిన తర్వాత ప్రైమరీ లెడ్జర్ కాన్ఫిగర్ చేసాం, ప్రైమరీ లెడ్జర్ కి లీగల్ ఎంటిటీకి లింక్ చేసాం. ఓకే. సో ఒక ప్రైమరీ లెడ్జర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ అండి. ఒక ప్రైమరీ లెడ్జర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ లీగల్ ఎంటిటీని తీసుకెళ్లి ఈ ప్రైమరీ లెడ్జర్ కి మనం సింక్ చేయలేం. అంటే ఒక లీగల్ ఎంటిటీ ఒక ప్రైమరీ లెడ్జర్ కి సింక్ చేయొచ్చు. ఓకే. అలా అని మనం యుఎస్ లో ఉన్న లీగల్ ఎంటిటీని తీసుకెళ్లి ఇండియాకి, లేకపోతే యూకేకి, లేకపోతే యూకేలో ఉన్న లీగల్ ఎంటిటీ తీసుకొచ్చి ఇండియాకి, యుఎస్ కి లింక్ చేయలేం. ఓకేనా. సో ప్రాపర్ గా ఉండాలంటే ఏ కంట్రీలో ఉన్నది, ఆ ఏ కంట్రీలో బిజినెస్ ప్రైమరీ లెడ్జర్ ఉందో ఆ ప్రైమరీ లెడ్జర్ కి ఈ లీగల్ ఎంటిటీ కనెక్ట్ అవ్వాలి. అండ్ మేక్ షూర్, ఓకే,
ఈ ఈవెన్ ఒక్కసారి ఏమవుతుందంటే ఒకే కంట్రీలో మల్టిపుల్ ప్రైమరీ లెజర్ ఉన్నప్పటికీ లీగల్ ఎంటిటీ అనేది ఒక్క ప్రైమరీ లెజర్కే కనెక్ట్ అవ్వాలి ఎప్పుడు. లెట్స్ సే ఇప్పుడు నేను ఈ బిజినెస్ యూనిట్ లో ఒక ఫంక్షన్ చేశానండి, పర్చేజ్ ట్రాన్సాక్షన్ చేశాను. సో ఈ ట్రాన్సాక్షన్ ఈ లీగల్ ఎంటిటీకి వెళ్ళింది, లీగల్ ఎంటిటీ నుంచి ప్రైమరీ లెజర్కి వెళ్ళింది. సేమ్ వే ఈ లీగల్ ఎంటిటీ నుంచి ఈ ప్రైమరీ లెజర్ కూడా వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1000 పర్చేజ్ చేస్తే ఇక్కడ 1000, ఇక్కడ 2000 అవుతుంది. ఈ 2000 డివిజన్ లోకి వెళ్ళిపోద్ది, అంటే రిపోర్టింగ్ లెవెల్ అవుతుంది. అంటే 1000 పర్చేజ్ చేస్తే ఇక్కడ ఎంత క్రియేట్ అయిందండి, 2000 క్రియేట్ అవుతుంది. సో దెర్ ఈస్ ఏ డూప్లికేషన్ ఛాన్స్. కాబట్టి లీగల్ ఎంటిటీ అనేది ఒక్క ప్రైమరీ లెడ్జర్కే కనెక్ట్ అవుతుందండి, మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్కి కనెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఓకేనా. సో మనకి మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీగా ఈచ్ ప్రైమరీ లెడ్జర్ కెన్ హ్యావ్ అట్లీస్ట్ వన్ లీగల్ ఎంటిటీ అండ్ ఈచ్ లీగల్ ఎంటిటీ కెన్ హ్యావ్ అట్లీస్ట్ వన్ బిజినెస్ యూనిట్. ఓకేనా. సో సింగిల్ ప్రైమరీ లెడ్జర్ కి ఉన్న సినారియోనే ఇక్కడ మల్టిపుల్ ఉన్నప్పటికీ ఒక్క ఈచ్ ప్రైమరీ లెడ్జర్ లెవెల్లో ఇట్లా సినారియో ఉంటుంది. సో అర్థమైంది కదండి. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి లీగల్ ఎంటిటీ అండి. సో లీగల్ ఎంటిటీ లెవెల్లో ఎలా ఉంటుందంటే, సో ఇందాక ఒక సినారియో చెప్పా, ఏబిసి లిమిటెడ్ కంపెనీ మనకి 5 స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయిందండి. లెట్స్ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఇక్కడ మనకి తెలంగాణ, లెట్స్ లెట్ కాపీ దిస్. ఓకే. సో సింగిల్ లీగల్ ఎంటిటీ అంటే మన కంపెనీ ఒక చోట ఎస్టాబ్లిష్ అయింది, దర్ ఈజ్ నో అదర్ బ్రాంచెస్ ఆల్సో. అంటే మనం ఏమంటారు, ఆ, చిన్న కంపెనీ అనుకోండి, లెట్స్ చిన్న కంపెనీ అది. సో ఈవెన్ పెద్ద కంపెనీ అయినా కానివ్వండి, ఎంత పెద్ద కంపెనీ అయినా కానీ ఒక చోటే లీగల్ ఎంటిటీ అంటే ఒక రిజిస్ట్రేషన్ అడ్రస్ మాత్రమే ఉందనుకోండి, దర్ ఈజ్ నో అదర్ లీగల్ ఎంటిటీస్, అదర్ అదర్ అడ్రసెస్ ఏం లేవు, రిజిస్ట్రేషన్స్ అసలు ఏం లేవు. సో అలాంటి కంపెనీకి మనం ఒకటే లీగల్ ఎంటిటీ మెయింటైన్ చేయొచ్చు. బట్ మన కంపెనీ ఏబిసి అనే లిమిటెడ్ కంపెనీ టిఎన్, ఏపీ అండ్ టిఎస్ ఇలా 3 స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆబ్వియస్ గా మీకు ఎన్ని స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయితే అన్ని లీగల్ ఎంటిటీస్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏముంటుందంటే సినారియో ఎలా ఉంటుందంటే, సింగిల్ లీగల్ ఎంటిటీ సినారియో ఎలా ఉంటుంది అండ్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీ సినారియో ఎలా ఉంటుందండి. అంటే సో ఒకటే ప్రైమరీ లెడ్జర్ కింద, సో ఇక్కడ మనం ఇందాక సినారియో ఏం చేసాం, ఈచ్ ప్రైమరీ లెడ్జర్ కి ఒక లీగల్ ఎంటిటీ ఉంది. బట్ ఇక్కడ ఒకటే ప్రైమరీ లెడ్జర్, అంటే ఇండియా మొత్తానికి ఒకటే ప్రైమరీ లెడ్జర్ మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే మనం మల్టిపుల్ స్టేట్స్ లో మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ని మనం ఒక ప్రైమరీ లెడ్జర్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈచ్ లీగల్ ఎంటిటీ హ్యావింగ్ వన్ బిజినెస్ యూనిట్ అండి. సో అండ్ ఆల్సో ఒకటే లీగల్ ఎంటిటీ కెన్ హ్యావ్ మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్. ఒకటే లీగల్ ఎంటిటీలో మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉండేదానికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ బిజినెస్ యూనిట్స్ అన్ని జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏదైనా ఒక లీగల్ ఎంటిటీకే పంపాలి. సో ఇక్కడ నేను ఈ బిజినెస్ యూనిట్లు ఇందాక చెప్పా కదా, ఈ బిజినెస్ యూనిట్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ నేను ఈ లీగల్ ఎంటిటీకో ఈ లీగల్ ఎంటిటీకో పంపించకూడదు. అంటే ఐ మీన్ ఏదైనా ఒక లీగల్ ఎంటిటీకే పంపించాలి. ఇది కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, లేకుంటే ఇక్కడ కానీ కనెక్ట్ అవ్వాలి. అట్లీస్ట్ వన్ లీగల్ ఎంటిటీ ఎట్ ఎ టైం కనెక్ట్ అవ్వాలి. అంతేగాని ఒకటే డేటాని మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ కి సెండ్ చేయడం కుదరదు. చెప్పే కదా, ఇప్పుడు ఒకవేళ ఇదే బిజినెస్ యూనిట్ ఈ 2 లీగల్ ఎంటిటీస్ కనెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బిజినెస్ యూనిట్ లో జరిగిన సేల్స్ కానీ పర్చేస్ కానివ్వండి, ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఇక్కడ ఇక్కడ రెండు రెండు ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ లెడ్జర్లోకి వెళ్ళేసరికి డబుల్ అవుతాయి. కాబట్టి ఆ ప్రొవిజన్ లేదు. సో బిజినెస్ యూనిట్ లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్ లీగల్ ఎంటిటీ. ఓకే. డిఫాల్ట్ గా మనం ఏదైతే అసైన్ చేస్తామో బిజినెస్ యూనిట్ లెవెల్లో మనం ప్రైమరీ లెడ్జర్ అండ్ లీగల్ ఎంటిటీ అసైన్ చేస్తాం, ఆ దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనకు మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, ఒక లీగల్ ఎంటిటీలో మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సినారియో ఇది, మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయని సినారియో ఇది. మహేష్ గారు, యా చెప్పండి.
ఒక డౌట్ అండి, చిన్న డౌట్, స్మాల్ డౌట్. ఇప్పుడు మీరు మనం అనుకున్నట్టు ఒక లీగల్ ఎంటిటీకి సెవరల్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి కదా. సో అలాగే ఆ, ఒక 2 or 3 లీగల్ ఎంటిటీస్ ఉంటే దానికి మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉండొచ్చా ఒక ప్రైమరీ లెడ్జర్ లో? మీ వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు ఓకేనా? చెప్పండి. సో మనం అనుకున్నట్టు ఒక లీగల్ ఎంటిటీకి మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి కదా, అవునండి. ఉండొచ్చు. సో ఉండొచ్చు. అలాగే ఆ, ఒక 2 or 3 లీగల్ ఎంటిటీస్ ఉంటే సేమ్ వాటికి సపరేట్ సపరేట్ గా బిజినెస్ బిజినెస్ అంతేగా. యూనిట్. ఇప్పుడు మీకు ఒక లీగల్ ఎంటిటీకి లెట్స్ సే ఇప్పుడు ఒక లీగల్ ఎంటిటీ లెవెల్లో ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉన్నాయో సేమ్ అదే లీగల్ ఎంటిటీ వేరే ఉంది, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్, ఆ లీగల్ ఎంటిటీ లెవెల్లో కూడా అదే బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. మీరు గుర్తుంటే మీకు థియరీ చెప్పినప్పుడు, ఫస్ట్ థియరీ చెప్పినప్పుడు స్ట్రక్చర్ చూపించాను. అవును. ఇన్ఫ్యూజన్ కార్పొరేషన్ లో సేల్స్, మ్యానుఫ్యాక్చర్ అట్లా మల్టిపుల్, ఒక్కొక్క లీగల్ ఎంటిటీకి మల్టిపుల్ జనరల్ గా ఉంటాయి. ఇప్పుడు లెట్స్ ఏ హీరో హోండా, లెట్స్ ఏ టాటా మోటార్స్ తీసుకోండి. టాటా మోటార్స్ డివిజన్ కంపెనీ తీసుకోండి. ప్రైమరీ లెడ్జర్ ఒకటే ఉంది. సో యూనో అది మల్టీ స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది. అవును. మల్టీ స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ అయింది అంటే ప్రతి స్టేట్ లో టాటా మోటార్స్ సంబంధించి ఒక షోరూమ్ ఉంది. టాటా మోటార్స్ సంబంధించి ఒక షోరూమ్ ఉంది. సో ప్రతి షోరూమ్ లో మనకి ఏముంటదండి, ఒక సర్వీస్ సేల్స్ షోరూమ్ ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన సర్వీసెస్ కి సంబంధించిన ఒక స్టోర్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఈవెన్ మీరు ఆ ఏది తీసుకున్నా, హోండా తీసుకున్నా, చిన్న ఏమంటారు టూ వీలర్స్ తీసుకున్నా గానీ ప్రతి దానికి సేల్స్ షోరూమ్ ఒకటి ఉండిద్ది. దాంతో పాటు మనకు ఇంకోటి ఏముంటది, సర్వీసెస్ సర్వీస్. సెంటర్ కూడా ఉంటుంది. రెండు సపరేట్ బిజినెస్ యూనిట్స్. అవును. మనకి ఎన్ని స్టేట్స్ లో ఉంటే అన్ని ఆ, అన్ని లీగల్ ఎంటిటీస్ ఉంటాయి. అన్ని ప్రతి లీగల్ ఎంటిటీకి రెండు బిజినెస్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ కూడా ఉండొచ్చు. అవును. సో ఇప్పుడు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఉన్న ఈ పర్టికులర్ టాటా మోటార్స్ యొక్క సర్వీస్ ఏదైతే ఒక లీగల్ ఎంటిటీ ఉందో దానికి సంబంధించి ఎన్ని షోరూమ్స్ ఉన్నా, ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నా అవన్నీ తెలంగాణ లీగల్ ఎంటిటీకే కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇవి ఇంకా వేరే స్టేట్ తీసుకుంటా అలాగనే అక్కడ ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉన్నా కానీ ఆ పర్టికులర్ లీగల్ ఎంటిటీ కనెక్ట్ అవుతాయి, అక్కడ జరిగే ట్రాన్సాక్షన్. సో ఇలా ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఒక ఏమంటారు ఒక ఫ్లో ఉండాలండి. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఓకే, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ బిజినెస్ యూనిట్ లెవెల్లో జరుగుతుంది, ఏ లీగల్ ఎంటిటీ లెవెల్ జరుగుతుంది, ఏ పర్టికులర్ ప్రైమరీ బిజినెస్. లెడ్జర్, ఏ మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయటం ఈ స్ట్రక్చర్ తో చాలా ఈజీ, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంటుందండి. ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, అకౌంటింగ్ హిస్టరీ చూడగానే చెప్పేయచ్చు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి క్రియేట్ అయింది అనేది. ఓకే. ఓకే. సో ఇక్కడ నేను బిజినెస్ యూనిట్స్ మెయింటైన్ చేస్తాం చూసారా, ఈ బిజినెస్ యూనిట్స్ ని మనం నథింగ్ బట్ కాస్ట్ సెంటర్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, వాటికి అవును. కూడా లింక్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉంటే అన్ని కాస్ట్ సెంటర్స్ ఆర్ అన్ని అన్ని బిజినెస్ అన్ని ఏమంటారు డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో కంపెనీస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, కంపెనీ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ. ఎన్ని లీగల్ ఎంటిటీస్ క్రియేట్ చేసుకుంటున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకుంటాం. కాస్ట్ సెంటర్స్ ఆర్ బిజినెస్ యూనిట్స్, నథింగ్ బట్ బిజినెస్ యూనిట్స్. అవును. ఓకే. సో ఓకే. ఇక్కడ లెట్స్ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ కాన్సెప్ట్. ఇందాక మనం మల్టీ లీగల్ ఎంటిటీస్ మాట్లాడుకున్నాం కదా, సో ఇక్కడ మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ అండి. సో మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్, సో మీరు హైదరాబాద్ లో చూసుకుంటే మనకి డిమార్ట్ కానివ్వండి, రత్నదీప్ కానివ్వండి, విజేత కానివ్వండి, ఇలా కొన్ని స్టోర్స్ ఉంటాయి. అంటే సో మీరు ఒక ఫ్యూ కిలోమీటర్ ట్రావెల్ చేస్తారంటే మీకు ఆ, దగ్గర దగ్గరగానే విజేత మార్ట్స్ మీకు వెంట వెంటనే దొరుకుతాయి. ఓకేనా. సో అలా మీకు ఏ స్టోర్ తీసుకున్నా, రిటైల్ స్టోర్ తీసుకోండి ఎగ్జాంపుల్, రిటైల్ స్టోర్స్ తీసుకుంటే ఇవన్నీ అంటే ప్రతి కాలనీకి ఒకటి ఉంటాయి. హైదరాబాద్ ఒక మెట్రో ఒక సిటీ తీసుకోండి, ఏదైనా ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీస్ లో మల్టిపుల్ ఈ రిటైల్ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. ప్రతి స్టోర్ కి రిజిస్ట్రేషన్ ఉంటుందంటే ఉండదు, అంటే ప్రతి స్టోర్ కి ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ, లీగల్ అడ్రస్ రిజిస్టర్ అయ్యి ఉంటుందంటే ఉండదు. ఓకే, లెట్స్ సే విజేతానికి సంబంధించి విజేత అనే మనకి స్టోర్ ఉంది, అది ఇండియా లెవెల్లో పనిచేస్తుంది అనుకోండి, లెట్స్ సే ఇండియా లెవెల్లో పనిచేస్తుంది.
ప్రైమరీ లెడ్జర్ కూడా ఒకటే ఉంది. లీగల్ ఎంటిటీ వచ్చేసరికి తెలంగాణకు సంబంధించి ఒక లీగల్, లెట్స్ హైదరాబాద్కి సంబంధించి ఒక లీగల్ ఎంటిటీ అనుకోండి. హైదరాబాద్కి సంబంధించి ఒక లీగల్ ఎంటిటీ. హైదరాబాద్ లో మీరు ఎన్ని స్టోర్స్ ఉంటే అవన్నీ బిజినెస్ యూనిట్స్. హైదరాబాద్ లో మీరు ఎన్ని స్టోర్స్ మెయింటైన్ చేస్తుంటే అన్ని స్టోర్స్ కూడా బిజినెస్ యూనిట్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇక్కడ నుంచి పంపించే ఈ బిజినెస్ యూనిట్స్ లో, అంటే ఈ స్టోర్స్ లో జరిగే, ఈ స్టోర్స్ కి మెటీరియల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే స్టాక్ వస్తూ ఉండిద్ది. సో ఈ స్టాక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ లీగల్ ఎంటిటీ నుంచి. అంటే ఒక మెయిన్ బ్రాంచ్ ఒకటి పెట్టుకొని అక్కడ నుంచి ఈ స్టాక్ డెలివరీ చేయడం జరుగుతుంది అన్ని యూనిట్స్ కి. ఓకేనా? సో అది సపరేట్ మేనేజ్మెంట్. బట్ నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ యూనిట్స్ అనేవి స్మాల్ బ్రాంచెస్ టైప్. మీరు ఒక్కోసారి కొన్ని కొన్ని స్టోర్స్ ఉంటాయి. ఓకే, సోనీ సెంటర్స్ అని, లేకపోతే చిన్న చిన్న ఏమంటారు, కొన్ని కొన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టోర్స్ పైన పెద్ద బోర్డు పెట్టిన తర్వాత కార్నర్ లో రాసి ఉంటారు ఏ యూనిట్ ఆఫ్ అని చెప్పి, ఒక అదర్ పేరెంట్ కంపెనీ కూడా రాసి ఉంటుంది. సో మీకు అది కనిపించదు, అంటే మెయిన్ బోర్డు కనిపిస్తుంది, బట్ కార్నర్ లో కంపల్సరీగా ఏ యూనిట్ ఆఫ్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, అది కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేయాల్సిందే. ఈవెన్ మీరు ఒక్కోసారి ఈ లెటర్ హెడ్స్, ఆ షోర్ మోడ్ లెటర్ హెడ్ ఇస్తే మీకు ఏదన్నా ఇన్వాయిస్ కాకుండా ఏదన్నా ఆ, ఏమంటారు, కొటేషన్ సంబంధించి ఆర్డర్ సంబంధించి ఏదన్నా మీకు లెటర్ హెడ్ ఇస్తే దాని మీద మెన్షన్ చేసేది పర్టికులర్ షోరూము ఏ దేనికి సంబంధించిన. లెట్స్ ఇప్పుడు సోనీ సెంటర్ ఉంది అనుకోండి. సోనీ సెంటర్ అనేది ఒకటే ఉండదు వాడికి, సిటీ మొత్తంలో 10 ఉంటాయి. సిటీ మొత్తంలో 4-5 ఉన్నాయి అనుకోండి. 4-5టికి ఒకటే ఓనర్, ఒకటే ప్రొపరేటర్ ఉంటాడు. అయితే వాడు ఏం చేస్తాడు, వాడు మెయిన్ కంపెనీ ఒకటే వాడు కార్పొరేట్, అంటే ఐ మీన్ ఒక హెడ్ ఆఫీస్ ఒకటి మెయింటైన్ చేసుకుంటాడు. అక్కడ నుంచి ఇవన్నీ యూనిట్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రొపరేటర్షిప్ లో అవన్నీ యూనిట్స్ కింద పెట్టుకుంటాడు. సేమ్ అలానే అనమాట ఇక్కడ మనకి కంపెనీ అనేది ఒకటే ఉండొచ్చు, లీగల్ ఎంటిటీ ఒకటే ఉండొచ్చు, బట్ దాంట్లో మనకి ఇవన్నీ యూనిట్స్ అన్నమాట, బిజినెస్ యూనిట్స్ అన్నమాట. సో ఇంకొకటి మీకు మామూలుగా కంపెనీ ఓరియంటెడ్ చెప్పాలంటే ఎగ్జాంపుల్, లెట్స్ సే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకున్నాం అనుకోండి. మనది ఒకటే ప్రైమరీ లెడ్జర్ లీగల్ ఎంటిటీ ఒక చోట ఎస్టాబ్లిష్ అయింది. దెర్ ఇస్ నో అదర్ బ్రాంచెస్. ఇప్పుడు మనకి ఐకియా ఉందనుకోండి. ఐకియానే కదా, ఐకియా కాదు, కియా. కియా కార్స్ ఉన్నాయి. సో ఇండియాలో కియా కార్స్ షోరూమ్ ఏపీలో ఒక చోటే ఉంది. అవునా? ఇంకెక్కడైనా ఉందా? లేదు కదా. ఇండియాలో కియా షోరూమ్ ఒకటి చోట ఉంది, అనంతపూర్ లో ఉంది. ఎగ్జాంపుల్, ఒకవేళ ఉన్నా గానీ లేదని అనుకోండి, ప్రస్తుతానికి అనంతపూర్ లో ఒక చోటే ఉంది అనుకుందాం. ఓకే, కియా షోరూమ్ లీగల్ ఏంటండి? మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా ఉండేది. హలో, హలో, చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదన్నా అనంతపురం. సో కాదండి, నేను చెప్పేది ఏంటంటే కాస్త, సో కియా షోరూమ్ ఉంది అనంతపూర్ దగ్గర, అంటే ఐ మీన్ ఏపీలో మనకి కియా షోరూమ్ ఒకటే ఉంది. ఇండియాలో ఇంకెక్కడా లేదు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ ఉందో నాకు తెలియదు. ఆ, లేదని అనుకోండి. ఒకటే ప్రైమరీ లెడ్జర్, ఒకటే లీగల్ ఎంటిటీ మెయింటైన్ చేస్తున్నాం, మనకి వేరే ఏమీ లేవు. బట్ అదే లొకేషన్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, సేల్స్ కి సంబంధించిన సపరేట్ యూనిట్ ఉంటుంది, సర్వీసెస్ కి సంబంధించిన సపరేట్ యూనిట్ ఉంటుంది, కార్స్ కి సంబంధించి. ఓకేనా? ఇవన్నీ ఒక్కొక్క యూనిట్స్ అండి, ఐ మీన్ ఒక్కొక్క గూడెం లాగా ఉంటాయి అనమాట. ఫ్యాక్టరీస్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ లాగా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ లో జరిగే యాక్టివిటీస్ ఒక్కొక్క అదర్ యూనిట్ కి యాక్టివిటీకి సంబంధం ఉండదు. లెట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగేది ఏంటి? కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరిగింది అక్కడ. కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరిగింది. అక్కడ జరిగే యాక్టివిటీస్, బిజినెస్, వాళ్ళ ఎంప్లాయీ హైరార్కీ, వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఈ వీళ్ళకున్న యాక్సెస్లు కానివ్వండి, వీళ్ళు చేసే యాక్టివిటీస్ కానివ్వండి, సేల్స్ వాళ్ళకి సంబంధం లేదు. సేల్స్ వాళ్ళు చేసేది ఏంటండి, ఒక ఫైనల్ ప్రొడక్ట్ రెడీ అయిన కారు వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని డీలర్స్ కి వచ్చిన ఆర్డర్స్ డెలివరీ చేయడం వాళ్ళ పని. డీలర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ ని వాళ్ళు డెలివరీ చేయడం వాళ్ళ పని. సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, సేల్స్ యాక్టివిటీ చేసే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ తో సంబంధం ఉంది. కాకపోతే ఆ, ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ బిజినెస్ ప్రాసెస్ లో మాత్రం వాళ్ళకి సంబంధం ఉండదు, ఎంప్లాయీ హైరార్కీలో. అండ్ సర్వీసెస్ అండి. సర్వీసెస్ అంటే ఇక్కడ
సేల్స్ జరిగిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్స్ వస్తే అవి ఇక్కడికి వస్తాయి. సేల్స్ అయిన తర్వాత డీలర్స్ నుంచి ఏదైనా మేజర్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కార్స్ సంబంధించిన సర్వీసెస్ షోరూమ్ కాకుండా ఒక్కోసారి కంపెనీకే పంపిస్తారు. కంపెనీకి వచ్చిన సర్వీసెస్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. సో మీ ఒక్కసారి ఏదన్నా కొత్తగా రిలీజ్ అయిన వెహికల్స్ లో ఏదైనా కంప్లైంట్ వస్తే కాల్ బ్యాక్ అంటారు. ఆ వెహికల్స్ అన్ని మెయిన్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తారు వాటిని. ఏదైనా ఏమంటారు కామన్ బగ్ ఏదైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేయడానికి అగైన్ దే విల్ కాల్ ఫర్ ఫిక్స్ ఇట్. ఓకే, అలా మనకి మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. అంటే నేను అనేది ఇక్కడ 3 యూనిట్స్ మెన్షన్ చేశాను. దే కెన్ హ్యావ్ మల్టిపుల్ యూనిట్స్ అండి. అంటే ఒకే చోట ఈవెన్ ఒకే ఏరియాలో ఒకటే లీగల్ ఎంటిటీ లెవెల్లో మనకి వాళ్ళు దే కెన్ మెయింటైన్ మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మల్టిపుల్ బిజినెస్ యూనిట్ సినారియో. అంటే ఇక్కడ వచ్చేసరికి లెట్స్ సే, సో ఇక్కడ ఇదొక చిన్న సినారియో పెట్టాను. సో ఇక్కడ చూడండి, రెడ్ మార్క్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని అర్థం. అంటే ఇక్కడ మనకి ప్రైమరీ లెడ్జర్ ఉంది, డివిజన్ ఉంది, ప్రైమరీ లెడ్జర్ ఉంది, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి. అయితే ఈ బిజినెస్ యూనిట్ నుంచి ఒక లీగల్ ఎంటిటీ కాకుండా మల్టిపుల్ లీగల్ ఎంటిటీకి అసైన్ చేసి ఉంది. చూడండి, ఈ బిజినెస్ యూనిట్ ఈ లీగల్ ఎంటిటీకి వెళ్ళింది, ఈ లీగల్ ఎంటిటీకి వెళ్ళింది. ఓకే, ఇది రాంగ్ అనమాట. సో ఇలా ఇంపాసిబుల్, ఇలా చేయటం ఇంపాసిబుల్. ఒక బిజినెస్ యూనిట్ ని మల్టిపుల్ లీగల్ ఎంటిటీకి ఒకేసారి కనెక్ట్ అవ్వటం. ఓకే, ఈ బిజినెస్ యూనిట్ ని ఓకే సేమ్ వే ఒక బిజినెస్ యూనిట్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీకి అసైన్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. సో ఎట్ అ టైం అట్లీస్ట్ వన్ లీగల్ ఎంటిటీకి మాత్రమే డేటా పంపించగలదు, కానీ మల్టిపుల్ లీగల్ ఎంటిటీకి కనెక్ట్ అవ్వదు. సో రెడ్ మార్క్ పెట్టాను. సో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్ అండి ఇది. కెన్ వీ అసైన్ దిస్ బిజినెస్ యూనిట్ టు మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్? సో ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద కేస్? లైక్ ఎందుకు చేయలేము అట్లా? ఎందుకు చేయలేమంటే ఒక బిజినెస్ యూనిట్ లో లెట్స్ సే ఒక సేల్స్ యాక్టివిటీ జరిగింది, 50,000 ఒక సేల్స్ యాక్టివిటీ జరిగింది. లీగల్ ఎంటిటీ నుంచి ఒక లీగల్ ఎంటిటీ కనెక్ట్ అయితే ఆ లీగల్ ఎంటిటీ నుంచి ప్రైమరీ లెడ్జర్ కి డేటా వెళ్తుంది. అదే మీరు మల్టిపుల్ లీగల్ ఎంటిటీ సెలెక్ట్ అయితే మల్టిపుల్ ఆ 2 లీగల్ ఎంటిటీస్ నుంచి 2 ట్రాన్సాక్షన్స్ వెళ్ళి ప్రైమరీ లెడ్జర్ లో డబుల్ అయిపోతాయి. ఓకేనా? సో దట్స్ వై సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు అసైన్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఫర్ వన్ బిజినెస్ యూనిట్. సింపుల్. ఓకేనా? రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఈ 3 కాన్సెప్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ అండ్ మల్టిపుల్ బిజినెస్ యూనిట్స్. ఎనీబడి, ఎనీ క్వశ్చన్స్? Mahesh, one question here. One enterprises will have multiple types of business. Okay. For example, if you take KCP as a parental company, it has cement, sugar, and manufacturing. Mhm. 3 different business units. Okay. And how we will map to this primary ledger and specific ledger options. ఇప్పుడు దాకా చెప్పింది అదే కదండి. మీకు ఒక ప్రైమరీ లెడ్జర్ ఉంది, ఓకేనా? సో కేసిపి సిమెంట్ అనేది ఒకటే ప్రైమరీ లెడ్జర్. KCP groups and KCP groups is కేసిపి group. కేసిపి గ్రూప్. ఓకే. It has 3 types of divisions business. ఏమున్నాయి? సిమెంట్ ఒకటి, షుగర్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏం మ్యానుఫ్యాక్చరింగ్? అంటే బాయిలర్స్, స్ట్రీమ్ డ్రమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి. ఓకే. సో త్రీ డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్, అవునా? సో ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ ని ఒక్కొక్క డివిజన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈచ్ బిజినెస్ ప్రాసెస్ కి ఒక స్పెసిఫిక్ ప్రైమరీ లెడ్జర్ మెయింటైన్ చేస్తాం. ఓకే. ఓకేనా? మీకు ఇందాక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పే ఒకటి, ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్లు ఉన్నాయి. మీరు అప్పుడు జాయిన్ అయ్యారు లేదు, నాకు ఐడియా లేదు. మల్టిపుల్ బిజినెస్ మీరు అక్కడ ఎల్ఎన్టీలో ఎలా ఉన్నాయి? కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఐటీ సర్వీసెస్ ఉంటాయి, అండ్ ఫైనాన్స్ ఉంటాయి, మెట్రో ఉంటాయి. ఈ 4 డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్.
మీరు ఇందాక చెప్పిన మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా సేమ్ అంతే. కేసీపీ గ్రూప్స్ లో తీసుకుంటే ఒకటేమో సిమెంట్ ఉంది, ఒకటేమో షుగర్ ఫ్యాక్టరీ ఉంది అన్నారు, ఇంకోటేమో ఏదో బాయిలర్స్ సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. సో అది 3 బిజినెస్ ప్రాసెస్లు. ఒక బిజినెస్ ప్రాసెస్ కి ఒక బిజినెస్ కి సంబంధం లేనప్పుడు వాటిని మనం మల్టిపుల్ డివిజన్స్ కింద కన్సిడర్ చేస్తాం, మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఒక ఈచ్ బిజినెస్ ప్రాసెస్ నథింగ్ బట్ ఈచ్ డివిజన్ కి సంబంధించి మనం సపరేట్ ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్స్ మెయింటైన్ అవుతాయి. అంటే మీరు ఇచ్చిన కేసీపీ గ్రూప్ లో ఒకే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అదే ఉంటుంది. కాకపోతే దీంట్లో సిమెంట్ కి సంబంధించి ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్ ఇవన్నీ సపరేట్ ఉంటాయి. షుగర్ కి సంబంధించి సపరేట్ ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్ సపరేట్ గా ఉంటాయి. ఓకే, ప్రతి దానికి సపరేట్ గా మెయింటైన్ చేస్తాం మొత్తం. గాట్ ఇట్? ఓకే అండి, గాట్ ఇట్. యా. మరి ఫైనల్ గా డేటా ఎట్లా తీసుకొస్తామండి? సో కన్సాలిడేట్ చేస్తామండి. మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ డేటా తీసుకొచ్చి కన్సాలిడేట్ చేస్తాం. ఓకే. యా. సో మీకు సబ్సిడరీ బుక్స్ తెలుసు కదా? తెలుసా అండి? మీకు ఒకవేళ అకౌంటింగ్ లో ఉంటే మీకు సబ్సిడరీ బుక్స్ చేస్తారు కన్సాలిడేషన్స్. సేమ్ ప్రాసెస్. మనకి మల్టిపుల్ డివిజన్స్, మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాచ్ అవ్వవు. అంటే ఐ మీన్ మనకి ఏమంటారు, మల్టిపుల్ ఇవి ఉంటాయి, కరెన్సీస్ మారిపోతాయి, ఒక్కోసారి క్యాలెండర్స్ మారిపోతాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి మారిపోతాయి. సో అలాంటప్పుడు మ్యాచ్ చేయటం కుదరదు. అంటే ఐ మీన్ ఒకటే దాన్ని యూసేజ్ చేయటం కుదరదు. కన్సాలిడేట్ చేయటం కోసం ఏం చేస్తాం అంటే మ్యాపింగ్ చేస్తాం. సో అలా చేయొచ్చు అనమాట. ఓకే, రైట్ అండి. హలో, యా, వీ హ్యావ్ నెక్స్ట్ టాపిక్ అండి, ఇంపార్టెంట్ టాపిక్. చెప్పండి. చిన్న క్వశ్చన్ సార్. సో ఇప్పుడు మనం టాపిక్ లో 4 సెగ్మెంట్స్ ఒక అండ్ 5 సెగ్మెంట్స్ ఒక లెడ్జర్ కి అండ్ ఇలా 6 సెగ్మెంట్స్ ఒక లెడ్జర్ కి అని చెప్పి అనుకున్నాము సార్. అలా బిజినెస్ ప్రాసెస్ బట్టి లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో దాంట్లో మనం స్ట్రక్చర్ అనేది ఒకటే క్రియేట్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ లో మాత్రం ఇఫ్ లైక్ 6 సెగ్మెంట్స్ అని అనుకున్నాం అనుకో సార్. అది కూడా బిజినెస్ రిక్వైర్మెంట్. ఒకవేళ అవే ఉన్న 6 సెగ్మెంట్ సెట్ లో ఒక 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 ప్రైమరీ లెడ్జర్ కి 4 కావాలి, ఒక ప్రైమరీ లెడ్జర్ కి 6 కావాలి, లేకపోతే ఒక ప్రైమరీ లెడ్జర్ కి 5 కావాలనుకుంటే మనం దాన్నే అదే చార్ట్ ఆఫ్ అకౌంట్ ని యూస్ చేసి స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ సో అక్కడ స్ట్రక్చర్ మనకి రిక్వైర్డ్ బటన్ ఎనేబుల్ చేస్తున్నాం కదా. రిక్వైర్డ్ ఈ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ లెవెల్లో మనం డిస్ప్లేడ్ అండ్ రిక్వైర్డ్ బటన్ ఎనేబుల్ చేస్తాం ప్రతి సెగ్మెంట్ కి. సో మనకు కావాల్సిన సెగ్మెంట్స్ ని అక్కడ ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, గాట్ దట్ సార్. ఓకేనా? రైట్. ఓకేనండి. సో జస్ట్ మినిట్.